అందరికీ నమస్కారాలు। ఈరోజు పాపంపేట అనంతపురం రూరల్ పాపంపేట పంచాయతీలో దాదాపు శ్రీకృష్ణ నగర్ కాలనీలో కూడా 50 లక్షల రూపాయలు సీసీ రోడ్డు కూడా మనం ఈరోజు ఓపెనింగ్ కూడా చేసుకున్నాం। చాలా ఇబ్బందికరంగా ఉండింది, నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండింది। ప్రజలు కూడా వచ్చేసి మాకు రోడ్డు కావాలా, కనీసం బైక్లో పోవాలంటే కూడా ఇబ్బంది అని మా దగ్గరికి వస్తారు, మా దగ్గరికి వచ్చారు। తర్వాత మా లీడర్ దగ్గరికి వచ్చి అడగంగానే వెంటనే ఇక్కడ దాదాపు 50 లక్షలతో సీసీ రోడ్డు కూడా మేము పూర్తి కూడా చేసాం। ఈ రోడ్డుతో పాటు ఇంకా రోడ్లు కూడా చాలా కూడా ఉన్నాయి, అవి కూడా మేము విడతల వారిగా కూడా చేయిస్తానని మా మహిళా సోదరిమణులు కానీ మా సోదరులు చాలా వరకు అర్జీలు కూడా ఇచ్చినారు। అవి కూడా మనం ఒకేసారి వేయాలంటే బడ్జెట్ కూడా ఉండదు కాబట్టి విడతల వారిగా ఆ రోడ్లు కూడా మేము వేయిస్తామని, ఎవరు కూడా ఇబ్బంది పడొద్దండి, బాధపడొద్దండి, ఒకటి అయిన తర్వాత ఒకటి తప్పకుండా వస్తాయి, ఆ రకంగా కూడా వేయిస్తామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం। గత ప్రభుత్వంలో కనీసం ఒక గంపడు మట్టి కూడా వేయలేదు। ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఎన్నో సీసీ రోడ్లు కూడా మనం వేసుకున్నాం। ఈ ప్రాంతంలోనే దాదాపు ఒక పాపంపేట పంచాయతీ కానీ అనంతపురం రూరల్ మండలానికి కొన్ని కోట్ల రూపాయలతో కూడా సీసీ రోడ్లు 25 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసుకున్నాం। ఇంకా వేరే రకరకాల నీటి సమస్య కానీ ఇంకా ఈ విధంగా చూసుకుంటే చాలా వరకు కూడా సీసీ రోడ్లు డెవలప్మెంట్ అనేది పూర్తి స్థాయిలో ఈ పంచాయతీల్లో కానీ ఈ మండలాల్లో కూడా మనం చేసుకునేది కూడా జరిగింది। నీటి సమస్య కూడా ఉంది, ఇది కూడా మేము పూర్తి కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాము। మననే నీళ్ళు ఇబ్బందికరంగా ఉందంటే మా రూరల్ మండలానికి 23 కోట్ల రూపాయలు జలజీవన కింద కూడా 23 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయింది। దాంట్లో భాగంగా పాపంపేటకు కూడా శాంక్షన్ అయిందని కూడా చెప్తున్నాం। ఇంకా సచివాలయాలు కూడా పూర్తి స్థాయిలో చేయకుండా అన్ని ఆగిపోయింటే ఇన్కంప్లీట్ ఉండేటువంటి కూడా సచివాలయాలు కూడా పూర్తి చేశాం। హాస్పిటల్స్ కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటాయి, హాస్పిటల్స్ ఒక్కోటి 45 లక్షల రూపాయలతో అవి కూడా మనం పూర్తి కూడా చేసాం, అవి కూడా మేము ఓపెనింగ్ కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నా। ఇంకా తారు రోడ్లు కానీ ఇలాంటివి ఎన్నో ఆ రకంగా మనం చూసుకుంటే దాదాపు 90 కోట్ల రూపాయల దాకా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో అనంతపురం రూరల్ మండలంలోని ఇంత డెవలప్ కూడా మేము చేసామని ప్రత్యేకంగా కూడా నేను అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు కక్కలపల్లి పంచాయతీకి కూడా వెళ్తున్నాం। అక్కడ చాలా అంటే మన సిపిఐ వాళ్ళ కాలనీ కానీ ఇట్లా కాలనీలన్నీ కూడా ఉన్నాయి। అక్కడ కక్కలపల్లి కాలనీలో దాదాపు 1 కోటి రూపాయల దాకా మనం సీసీ రోడ్లు కూడా వేసాం, అవి కూడా ఇప్పుడు ఓపెనింగ్ కూడా చేసేపోతున్నాం। నిన్న ఒక డ్రోన్తో ఒక వీడియో తీస్తే ఎంతోమంది మహిళలు ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడుకున్న మహిళలు కూడా బయటకు వచ్చి మాకు రోడ్లు చాలా బాగా వేశారని చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మాకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటే మేము చేసిన కష్టం కూడా మాకు కనపడలేదు, వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపించినాయి। ఇలాంటివి ఇంకా ఎవరి దగ్గర మంత్రుల దగ్గర కానీ సీఎం దగ్గర కూడా అడిగి తిరిగి అయినా కూడా ఇంకా తీసుకొని వచ్చి గ్రాంటు ఈ గ్రామాలన్నీ కూడా ఇవన్నీ కూడా మేము డెవలప్ చేయాలనేది మాకు కూడా ఆ మాటలు వాళ్ళు మాట్లాడినప్పుడు అవి విని ఎంతో సంతోషమై ఇంకా గ్రాంట్ తెచ్చి డెవలప్ చేయాలనేది మాలో కూడా ఉంటుందని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 3వ సారి ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన తర్వాత డెవలప్ అనేది పరిగెత్తిస్తున్నామని కూడా తెలియజేస్తున్నా। దీనికి కారణం మా లీడర్లు కూడా బాగా స్పీడ్గా ఉన్నారు, పలానా రోడ్ వేయాలా, పలానా దగ్గర డ్రైన్ క్లోజ్ అయింది, పలానా దగ్గర నీటి సమస్య ఉందని చాలా బాగా స్పీడ్గా కూడా మా దృష్టికి కూడా తెస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు కూడా అట్లే సపోర్ట్ ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా ఈరోజు డెవలప్ కూడా మేము చేస్తామని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం।